బెలూచిస్తాన్లో మరోసారి సాయుధ దళాలు రెచ్చిపోయాయి. బస్సుల్లో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులను అడ్డగించి సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి వారి ఐడి కార్డులను తనిఖీ చేసి కిరాతకంగా కాల్చి చంపారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పంజాబ్ నుంచి వచ్చిన వారిని మాత్రమే ఎంపిక చేసి ప్రాణాలు తీయడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వేర్పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బెలూచిస్తాన్లో గత కొన్నేళ్లుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తోన్న 9 మంది ప్రయాణికులను తుపాకులతో బెదిరించి సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి వారి ఐడి కార్డులను తనిఖీ చేసి అతి కిరాతకంగా కాల్చి చంపారు. జోబ్ లోరలైస్ జిల్లాల సరిహద్దులోని సుర్దకై ప్రాంతంలో క్వెట్టా నుంచి లాహోర్కు వెళ్తున్న 2 బస్సులను సాయుధ దుండగులు అడ్డగించారు. వారు ప్రయాణికుల ఐడి కార్డులను తనిఖీ చేసి పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన 9 మందిని ఎంపిక చేసి సమీపంలోని కొండల్లోకి తీసుకువెళ్లి కాల్చి చంపారు. ఈ మృతదేహాలను శుక్రవారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారని జోబ్ అసిస్టెంట్ కమిషనర్ నవీద్ ఆలం తెలిపారు. ఈ దాడి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా భావిస్తున్నారు. ప్రత్యేకమైన పంజాబ్ నుంచి వచ్చిన వారిని మాత్రమే ఎంపిక చేసి ప్రాణాలు తీశారు. అయితే ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్లో ఈ తరహా దాడులు అధికమయ్యాయి. గతంలోనూ బస్సులను అడ్డగించి ఐడి కార్డులు తనిఖీ చేసి కాల్చి చంపారు. పాకిస్తాన్లోని ప్రావిన్స్లలో బెలూచిస్తాన్ ఒకటి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ఖనిజ సంపద, చమురు, గ్యాస్ వంటి సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 1.5 కోట్ల మంది జనాభా ఉన్న 70% మంది పేదరికంలోనే ఉన్నారు. ప్రత్యేక బెలూచిస్తాన్ దేశం కోసం అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోని వనరులను పంజాబ్ దోచుకుంటోందని ఆరోపిస్తూ స్థానిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ దళాలు, ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, పంజాబ్ నుంచి వచ్చిన కార్మికులు, చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ తాజా దాడి కూడా ఈ సందర్భంలో జరిగినట్టే అనుమానిస్తున్నారు. తాజాగా జరిగిన దాడి జూబ్లోని N70 హైవేపై జరిగింది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినట్టు తెలుస్తోంది. అయితే బెలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ ఈ దాడిని ఫిత్నా అల్ హిందుస్థాన్ అనే సంస్థతో ముడిపెడుతూ ఇది భారతదేశం ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉగ్రవాదుల సంస్థ చర్యగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై భారత్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ దాడి అదే రాత్రి క్వెట్టా, లోరలై, మస్తుంగ్లో జరిగిన ఇతర ఉగ్రవాద దాడుల సమన్వయంతో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. నిరపరాధుల రక్తం వృధా కాదు, ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తీ ఈ దాడిని బహిరంగ ఉగ్రవాదంగా అభివర్ణించి ఇది పాకిస్తానీ గుర్తింపుపై జరిగిన నేరమని, దోషులకు కఠిన శిక్ష విధిస్తామని ప్రకటించారు. బెలూచిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనను దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించింది. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన తర్వాత బెలూచిస్తాన్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. బెలూచిస్తాన్లో ఇలాంటి దాడులు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పంజాబ్ నుంచి వచ్చిన కార్మికులు, ప్రయాణికులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని బెలూచ్ విభజనవాదులు దాడులు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బర్ఖాన్ ప్రాంతంలో 7 మంది పంజాబీ ప్రయాణికులను బస్సు నుంచి దించి హత్య చేశారు. మార్చిలో గ్వాదర్ ఓడరేవు సమీపంలో 5 మంది కార్మికులను కాల్చి చంపారు. ఈ దాడులు బలూచిస్తాన్లోని అస్థిర భద్రతా పరిస్థితులను సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులు కూడా తరచూ దాడులకు గురవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన దాడి బలూచిస్తాన్లోని భద్రతా సమస్యలను మరోసారి బయటపెట్టినట్లయింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, విభజనవాద కార్యకలాపాలు పాకిస్తాన్ ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా సిపిఈసి ప్రాజెక్టులకు పెనుసవాలుగా మారాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడుల వెనుక భారతదేశం ఉందని ఆరోపిస్తోంది. కానీ ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేకపోయింది. మొత్తంగా బలూచిస్తాన్లో శాంతి, స్థిరత్వం సాధించడం అనేది ఒక సవాలుగా మిగిలిపోయింది.